Gigabyte Ethernet. Gigabyte Ethernet name it means only gigabyte means 1 GB. It upgrade data rate to 1 Gbps and it compatible with the fast Ethernet and standard Ethernet. It means when new Ethernet comes, it compatible with the previous Ethernet. And we use 48-bit address only. It fixed address, standard Ethernet. And we use same frame. So auto negation means if sender speed more than the receiver, then receiver requests for the sender to reduce the speed. In this we have two types, on full duplex mode and off duplex mode. Full duplex mode means there is no chance to occur a collision. And it maximum length of the cable to determine by the signal only. And full off duplex mode means collision are possible with off duplex mode. The reason we CSMD and CD we detect like off duplex. Full duplex లో collision అవ్వడానికి ఛాన్సెస్ ఉండవు. నెక్స్ట్ ఆఫ్ డ్యూప్లెక్స్ లో collision అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని మనం ఎలా రిడ్యూస్ చేస్తామంటే సిఎస్ఎంఏ అండ్ సిడి మేడం ఇందాక చెప్పారు కదా collision డిటెక్షన్ అని చెప్పేసి, అది యూజ్ చేసి మనం collision ని డిటెక్ట్ చేస్తాం. దీనిలో 3 టైప్స్ ఉంటాయి. ట్రెడిషనల్ యాజ్ యూ స్టాండర్డ్ ఈథర్నెట్ అంటే ఇది ఫిక్స్డ్ గా ఉంటుంది. మనం ఐ మీన్ ఒకవేళ కనుక సిగ్నల్ ట్రాన్స్మిట్ ఏదైనా ట్రాన్స్మిషన్ చేయాలనుకున్నదంటే చేస్తుంది, లేదా ఐడియల్ స్టేజ్లో ఉండిపోతుంది. అది స్టాండర్డ్ ఈథర్నెట్ అనమాట. లేదా క్యారీ ఎక్స్టెన్షన్ అంటే ఇట్ ఇంక్రీజెస్ ద లెన్స్. ఇవన్నీ యూజ్ చేసి మనం సిఎస్ఎంఏ అండ్ సిడి డిటెక్ట్ చేసినట్టు ఇక్కడ ఆఫ్ డ్యూప్లెక్స్ మోడ్లో ఈ కొలిజన్ని డిటెక్ట్ చేస్తాం. దీంట్లో 4 టైప్స్ ఉంటాయన్నమాట. మనం టోపాలజీస్ చూసాం కదా, డేటాని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారో అలాగే ఈ 4 టైప్స్ యూజ్ చేసి దీంట్లో డేటాని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఫస్ట్ పాయింట్ టు పాయింట్ నుంచి ఇంకో డివైజెస్ పాయింట్ టు పాయింట్ మాత్రమే డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒకవేళ ఎక్కువ ఉంటే 2 స్టార్ టోపాలజీ యూజ్ చేస్తుంది దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇంకా 2 స్టార్స్ ఉంటే అది 2 స్విచెస్ యూజ్ చేసుకుని డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈథర్నెట్ ఇవన్నీ ఏంటంటే మనం కొలిజన్ని డిటెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. గిగాబైట్లో ఇవన్నీ యూజ్ ఇందాక చెప్పాను కదా, ఫుల్ డ్యూప్లెక్స్ ఆఫ్ డ్యూప్లెక్స్ మోడ్, అవి యూజ్ చేసుకొని మనం కొలిజన్ని ఎలా డిటెక్ట్ చేస్తామో మేడం చెప్పారు కదా, సిఎస్ఎంఏ ఆ వేస్ని యూజ్ చేసుకొని మనం డిటెక్ట్ చేస్తూ ఉంటాం. ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ మాత్రమే చేస్తాం. సెకండ్ వచ్చేసి స్టార్తో కొట్టు. స్టార్లో మనం ఒక స్విచ్ యూజ్ చేస్తాము, స్విచ్ నుంచి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. స్టార్లో 2 స్విచెస్ యూజ్ చేస్తాము, 2 స్టార్స్ టోపాలజీ యూజ్ చేసి దీని నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కువ మనం యూజ్ చేయాలనుకుంటే 3 స్విచెస్ యూజ్ చేసుకొని మనం డేటాను ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాం. దీంట్లో గిగాబైట్ ఈథర్నెట్లో ఒక 4 టైప్స్ యూజ్ చేసుకుని మనం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ వచ్చేసి 2 వైర్ షార్ట్ వేవ్ ఫైబర్, సెకండ్ వచ్చేసి 2 వైర్ లాంగ్ వేవ్ ఫైబర్ అండ్ 2 వైర్ కాపర్, 4 వైర్ యూటీపీ అంటే అన్షీల్డెడ్ ట్విస్టెడ్ వైర్స్ ఉంటాయి కదా, మనం ఫస్ట్ యూనిట్లో విన్నాం చూడు, ఆ వైర్స్ని యూజ్ చేసుకునే మనం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. దీంట్లో మనం 2 వైర్స్ మాత్రమే యూజ్ చేస్తాము. దీంట్లో మాత్రమే 4 వైర్స్ యూజ్ చేస్తాము. అంటే దీన్ని 550 మీటర్స్ మాత్రమే దీన్ని లెంత్. ఇది 5000 మీటర్స్. ఇది ఈ 4 టైప్స్ని ఇన్ని వైర్స్ యూజ్ చేసి చేస్తాము. ఇంత మ్యాక్సిమం లెంత్ ఇవి ట్రాన్స్ఫర్ చేస్తాయి. మనం ఎక్కువ దీన్నే యూజ్ చేస్తాం అనమాట. అన్షీల్డెడ్ ట్విస్టెడ్ వైర్ మ్యాక్సిమం నవ్ డేస్ దీన్నే ఎక్కువ యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ.